యాదగిరిగుట్టకు వెళ్లే భక్తుల కోసం రైల్వే శాఖ శుభవార్త చెప్పింది. యాదగిరిగుట్టకు దగ్గరలో ఉన్న యాదాద్రి రైల్వే స్టేషన్కు త్వరలోనే ఎంఎంటీఎస్ రైలు అందుబాటులోకి తీసుకురానున్నారు. ఇందుకు సంబంధించిన పనులు వేగంగా సాగుతున్నాయి. అతి తక్కువ ధరకే ప్రయాణికులను గమ్యస్థానాలకు చేరవేయడంలో ఎంఎంటీఎస్ది కీలక పాత్ర. నగర రవాణా వ్యవస్థలో ఒకప్పుడు ఎంఎంటీఎస్లది కీలక పాత్రగా ఉండేది. ఆగస్టు 9, 2023న అప్పటి సీఎం చంద్రబాబు సర్వీసులను ప్రారంభించారు. ప్రస్తుతం ఎంఎంటీఎస్ ఫేజ్ 1, 2లు అందుబాటులోకి వచ్చాయి. ప్రస్తుతం ప్రతిరోజు 121 ట్రిప్పులు ప్రయాణికులకు అందుబాటులో ఉంది. ఇప్పటి వరకు మొత్తం 160 కిలోమీటర్ల మేర ఎంఎంటీఎస్ ట్రాక్ ఉంది. ఎంఎంటీఎస్ ఫేజ్ 1లో లింగంపల్లి నుంచి హైదరాబాద్, లింగంపల్లి నుంచి ఫలక్నామాకు రైళ్లు నడుస్తున్నాయి. ఇక ఫేజ్ 2లో లింగంపల్లి నుంచి తెల్లపూరుకు, సికింద్రాబాద్ నుంచి చెల్లపల్లి వరకు పొడిగించారు. ప్రయాణికుల సౌలభ్యం కోసం ఎంఎంటీఎస్ను గట్కేసర్ నుంచి యాదాద్రి వరకు పొడిగించనున్నారు. ఈ ప్రాంతంలో కేవలం బస్సు సౌకర్యం మాత్రమే ఉండడంతో ప్రత్యేకంగా ఎంఎంటీఎస్ను అందుబాటులోకి తీసుకురానున్నారు. ఈ విస్తరణలో భాగంగా ఎంఎంటీఎస్ కోసం ప్రత్యేక ట్రాక్ను ఏర్పాటు చేయాలని నిర్ణయించుకున్నారు. ఇందుకోసం సంబంధించిన విస్తరణ పనులు వేగంగా జరుగుతున్నాయి. దాదాపు 430 కోట్ల వ్యయంతో ఈ ప్రాజెక్టును రైల్ వికాస్ నిగమ్ లిమిటెడ్ పర్యవేక్షిస్తుంది. సికింద్రాబాద్ నుంచి అతి తక్కువ ధరకే యాదాద్రికి చేరుకునే అవకాశం ఉంటుంది. గట్కేసర్, బీబీనగర్, పగడిపల్లి, భువనగిరి, యాదాద్రి, వెంగపల్లి వరకు ఈ మార్గం విస్తరించనుంది. ఇక ప్రభుత్వం తమ వాటా ఇచ్చినా ఇవ్వకుండా పూర్తి స్థాయిలో తామే చేస్తామని రైల్వే శాఖ స్పష్టం చేస్తుంది. రాబోయే 3 ఏళ్లలో ఈ ప్రాజెక్టును పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకొచ్చే అవకాశం ఉంది. ఎంఎంటీఎస్ సర్వీసెస్ యాదగిరిగుట్ట వరకు కూడా రాబోయే కాలంలో రాబోతూ ఉన్నాయి. దీనికి సంబంధించి ఎంఎంటీఎస్ ప్రాజెక్ట్ అన్నది ఫేజ్ 1, ఫేజ్ 2 లాగా జంట నగరాల్లో ఇంప్లిమెంట్ చేయడం జరిగింది. ఫేజ్ 2 కూడా ఇంప్లిమెంట్ అయ్యింది. మనకు ఇటు ఉమ్దానగర్ కావచ్చు, మేడ్చల్ కావచ్చు, రామచంద్రపురం, అలాగే గట్కేసర్ వరకు ఇది ఎంఎంటీఎస్ ఫేజ్ 2లో భాగంగా ఎంఎంటీఎస్ని ఎక్స్టెండ్ చేయడం జరిగింది. అయితే గట్కేసర్ నుంచి యాదగిరిగుట్ట వరకు ఎంఎంటీఎస్ ఫేజ్ 2 ఎక్స్టెన్షన్ వర్క్ అన్నది కొత్తగా చేపట్టడం జరిగింది. దాదాపు 412 కోట్లతో ఈ ప్రాజెక్ట్ని గట్కేసర్ వరకు ఏదైతే ఎక్స్టెండ్ అయి ఉందో ఎంఎంటీఎస్ సర్వీసెస్, దాన్ని ఫర్దర్గా యాదగిరిగుట్టకు దాదాపు 40-45 కిలోమీటర్ల మేర ఎక్స్టెండ్ చేయబోతూ ఉన్నాం. పనులు దీనికి సంబంధించి ఈ మధ్య కొద్దిగా స్టార్ట్ అవ్వడం జరిగాయి. ల్యాండ్ అక్విజిషన్ కూడా ఆ ప్రాసెస్లో ఉంది. త్వరలోనే ల్యాండ్ అక్విజిషన్ జరిగి పూర్తి స్థాయిలో పనులు ఊపందుకుంటాయి. అయితే ఈ ప్రాజెక్టు రాబోయే 3-3.5 సంవత్సరాల కాల వ్యవధిలో పూర్తిగా కంప్లీట్ అయిపోయి యాదగిరిగుట్ట వరకు కూడా ఈ ప్రాజెక్టు ఎక్స్టెండ్ అవ్వబోతూ ఉంది. అప్పుడు ఈ ఎంఎంటీఎస్ సర్వీసెస్ ఏదైతే ఇప్పుడు అప్ టు గట్కేసర్ వస్తున్నాయో ఫర్దర్గా యాదగిరిగుట్ట వరకు కూడా ఎక్స్టెండ్ చేస్తారు. అలాగే ఇంకొన్ని సర్వీసెస్ కూడా డెఫినెట్గా యాజ్ పర్ డిమాండ్ ఇంక్రీజ్ చేసేందుకు కూడా అవకాశాలు ఉన్నాయి. ఎంఎంటీఎస్ సర్వీసెస్ అన్నది మనకు కొంచెం స్పీడీ కనెక్టివిటీ ఉంటుంది యాదగిరిగుట్టకు బై రోడ్ కంటే కూడా, ఎందుకంటే ట్రాఫిక్ సమస్యలు ఉన్నాయి కాబట్టి. అలాగే చాలా తక్కువ రేట్లో అందుబాటులో ఉంటుంది కాబట్టి సబర్బన్ రైల్ సర్వీసెస్. సో క్రేజ్ మాత్రం ఎక్కువగానే ఉంటుంది. రెగ్యులర్ సర్వీసెస్ ఉన్నప్పుడు ఎక్కువ మొత్తంలో ప్రయాణికులు అక్కడికి వెళ్ళేందుకు అవకాశాలు ఉంటాయి. సో దానికి సంబంధించి కూడా ప్రాజెక్టు ఏదైతే ఇప్పుడు మేము 3-3.5 సంవత్సరాలు అంటున్నాం, అప్పటిలోపు దానికి సంబంధించి కూడా ఈ సర్వీసెస్ సంబంధించిన ప్రణాళికలు కూడా మేము రచించి ముందుకు తీసుకెళ్తాం.